రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలతో శాస్త్రీ బాంబ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. రేనాటి యుద్ధ వీరుడు ఆ సైన్యానికి అధ్యక్షత వహించింది వడ్డీ వేదమ్మ. నేను ఇక్కడ చరిత్రలో రకరకాలుగా ప్రచారాలు ఉంటే ఆ ప్రచారాలకు వెళ్ళదలుచుకోలేదు కాబట్టి బియ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన యుద్ధాల కన్నా వడ్డీ వేదమ్మ చేసిన యుద్ధాలే ఎక్కువ. అక్కడ ఉన్నటువంటి బోయల్ని చెంచుల్ని కలుపుకొని వాళ్ళకి నాయకత్వం వహించి మొత్తం దేశం మొత్తం బ్రిటిష్ వాళ్ళ ఆధ్వర్యంలో హింస, వాళ్ళ హింసకి భరించలేక అందరూ మన వాళ్ళు పారిపోతా ఉంటే ఒకే ఒక్క వడ్డే ఓటున్న దగ్గర మాత్రమే బ్రిటిషర్స్ అడవుల్లో దాక్కున్నారు. ఇది మీకు మాటిస్తూ ఆ సర్కిల్ కి ఈ ఏదో ఇప్పుడు వాల్మీకి సర్కిల్, అంబేద్కర్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, అదేవిధంగా రాజీవ్ గాంధీ సర్కిల్ అని ఏ రకంగా అయితే రాజశేఖర్ సర్కిల్ అని ఏ రకంగా అయితే మనసులు ఉన్నాయో మీరు చూపించిన చోట వడ్డీ వేదున్న విగ్రహాన్ని ఆవిష్కరించి ఆ ప్రాంతానికి వడ్డీ వేదున్న సర్కిల్ అని నామకరణం చేస్తామని కూడా ఇందాక కార్లు వచ్చేటప్పుడు చెప్పేస్తామన్నా నేను శ్రీనివాసమూర్తితో మాట్లాడుకోవడం జరిగింది. నేను మీకు మాటిస్తా ఉన్నా, మీరు కోరిన చోట ఆ విగ్రహాన్ని మా సొంత డబ్బులతో ఏర్పాటు చేస్తాం. బంధువులందరూ కూడా ఏకమయ్యి వడ్డీ ఓబన్న గారి విగ్రహావిష్కరణ చేయడము మరియు వడ్డెర సామాజిక వర్గానికి మన కూటమి ప్రభుత్వంలో జరిగినటువంటి మంచి ఏంటి, అలాగే రాబో రోజుల్లో ప్రభుత్వం నుంచి ఏం కోరుతున్నాం అనే దాని గురించి అక్కడ చర్చించుకోవడం జరిగింది. గత 5 ఏళ్ల పాటు మీరు గమనించినట్లయితే రాజకీయ నాయకులు, అలాగే ప్రత్యేకించి గత ముఖ్యమంత్రి గారు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారి విగ్రహాల కోసం పెట్టినటువంటి ఎఫర్ట్స్, వడ్డీ ఓబన్న గారి విగ్రహం కోసం మేము ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన యొక్క జన్మదినాన్ని అధికారికంగా ప్రకటించమని, అలాగే ఆయన విగ్రహావిష్కరణలకు ప్రభుత్వం సహకారం అందించమని చెప్పేసి ఎన్ని రకాలుగా ఎంతమంది నాయకులు గల సర్జీలు ఇచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వం ఎందుకో ఆ అమరవీరుని, ఆ స్వాతంత్ర సమరయోధుని విస్మరించి వాళ్ళ కుటుంబ బంధువులకు మాత్రమే పెద్దపీట వేసింది. బట్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన బీసీ సంక్షేమ శాఖ మినిస్టర్గా ఉన్నటువంటి సవితమ్మ గారి యొక్క ముగ్గురు యొక్క సహాయ సహకారాలతో మేము వడ్డీ ఓబన్న గారి జయంతిని అధికారికంగా జరుపుకోవడం జరిగింది. జీవోను కూడా అధికారికంగా రిలీజ్ చేశారు. వడ్డెర సామాజిక వర్గం తరపు నుంచి పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి ఈ విషయంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.